అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మొన్న సాటర్డే మనందరం కలిసి చక్కగా మాట్లాడుకున్నాం. కొంతమందికి అవకాశం రాలేకపోయింది కాల్ వెయిటింగ్ వల్ల. బట్ అయినా కానీ మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి ఒక సేవకుడిగా ఎంతగానో ప్రభుని మహిమపరుస్తున్నాను. అలాగే మన షార్ట్ వీడియోస్ ద్వారా చాలామంది బలపరచబడుతున్నారు. దాన్ని బట్టి నేను ప్రభుని ఇంకా మహిమపరుస్తున్నాను. సో ఈ చక్కటి అనుబంధము కడ వరకు, ప్రభు రాకడ వచ్చేంత వరకు మనందరం ఇలాగే ప్రభులో కొనసాగాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ ఆ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దమ్. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని అధ్యాయాలు, కొన్ని వచనాలు హృదయంలో నాటుకుపోతూ ఉంటాయి. అలాగే నాకు 91 కీర్తన అంటే బాగా ఇష్టం. ఆ కీర్తనతో పాటు కొంతమంది భక్తులు చేసిన ప్రార్థన నా హృదయాన్ని లేకపోతే నా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఈరోజు నిజమే, మీకు కూడా ఏదో ఒక వాక్యం లేదా మీరు తీసుకున్న వాగ్దానమే మీ జీవితంలో ఫలించాలని మీరు ఎంతగానో దానికోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఆ ప్రార్థనలు నెరవేర్చాలని ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న ప్రార్థన మీకు జ్ఞాపకం చేస్తాను. హన్నా గారు ప్రార్థన చేస్తూ ఒక చక్కటి మాట ఆమె మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అందరూ వాక్యం తెరుద్దాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ మాట మనం చదవగలిగితే, దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకును మహిమగల సింహాసమును స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఒకటి దరిద్రులు, ఒకటి సింహాసనమును స్వతంత్రింప చేయుటకు ప్రభు మనకి అవకాశం ఇవ్వడమే కాదు, దేవుడు అంటున్నాడు కదా, మట్టిలో ఉన్న వారిని లేవనెత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. లేమిగల వారు కనిపిస్తున్నారు, అయ్యా దరిద్రులు కనిపిస్తున్నారు, సింహాసనం ఎక్కలేని పరిస్థితిలో ఉండేవారు కనిపిస్తున్నారు, కానీ వీరందరినీ లేవనెత్తువాడు ఆయనే. ఈరోజు నిజమే, మన జీవితాలు ఏపాటివి, మన బ్రతుకులు ఏపాటివి, కానైనా ప్రభు నిన్ను లేవనెత్తాలని ఇష్టపడుతున్నాడు. మనుషులకి నేను లేవనెత్తడం ఇష్టం ఉండదండి. ఒకవేళ మనల్ని లేవనెత్తితే, ఒకవేళ వారి కనుక మనం సాయం చేస్తూ ఉంటే కొంతమందికి అసూయ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి రకరకాల ఆలోచనలు ఉంటాయి. విలువ ఎప్పుడు ఇస్తారంటే అన్నీ మన దగ్గర ఉన్నప్పుడే విలువ ఇస్తారు. ఏవి లేనప్పుడు మనకు విలువ ఎవరు. మనం పెంట కుప్పల మీద ఉంటే ఎవరు మనల్ని పట్టించుకోరు. మనం దరిద్రులుగా బ్రతుకుతున్నప్పుడు ఎవరు మనల్ని ఆదరించరు. కానీ ఒకళ్ళు ఉన్నారు, యేసయ్య మన పక్షాన ఉన్నారు. ఆ పెంట కుప్పల మీద ఉండేవారే ప్రభుకు కావాలి. ఆ దరిద్రమైన జీవితాల్లో బ్రతుకుతున్న మనలాంటి వారి దేవుడికి కావాలి. ఏం చేస్తావయ్యా నువ్వు అంటే ఆయన అంటున్నాడు కదా, మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెడతాను, మిమ్మల్ని అధికారుల దగ్గర కూర్చోబెడతాను. యూ క్యాన్ రూల్ ది కంట్రీస్, యూ క్యాన్ రూల్ ది పీపుల్. దేవుడు జ్ఞానం లేనంటి వారిని కూడా దేవుడు జ్ఞానవంతులకు బుద్ధి చెప్పుటకు వాడుకుంటాడంట. ఈరోజు నేను అంటాను, నీ స్థితి యావత్తు ప్రభుకు అప్పగించు, నీ పరిస్థితులు యావత్తు ప్రభుకు అప్పగించు. నిజమే, మా జీవితాలు బలహీనమైన జీవితాలయ్యా, మా జీవితాలు మీకు అప్పగిస్తున్నామని ఎప్పుడైతే నువ్వు ప్రభు సన్నిధిలో మోకాళ్ళని ప్రార్థన చేస్తావో, ఈరోజు నీ ప్రతి పరిస్థితిని నా ప్రభు మార్చబోతున్నారు. ప్రార్థనలో ఉండండి. గాడ్ బ్లెస్ యూ.